దేవునికి సంగమా, ఈ ఉదయకాలం ముందు మీకు అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఫాదర్స్ డే. కనుక ఆ సందర్భంగా మన సంఘంలోని తండ్రులైన వారందరికీ, అలాగే తండ్రులు కాబోతున్న వారికి, అలాగే తండ్రులుగా ఉన్నటి కొరకై ఎదుగుతూ ఉన్న యవన బిడ్డలకు, అలాగే మగపిల్లలందరికీ కూడా ఈ ఉదయకాలం మందు ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యంలో నుండి తండ్రుల దినోత్సవం సందర్భముగా తండ్రులముగా మన యొక్క బాధ్యత, కర్తవ్యాలు కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం దయచేసి 12 నుండి 14 వచనాలు చదువుతూ ఉన్నాను. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులకు, యవనస్తులకు, పిల్లలకు ఈ మాటలు యోహాను రాస్తూ ఉన్నాడు. ఈ దిన సందర్భం మనం గమనిస్తే, దేవుడి వాక్యం అంతట్లో నుంచి మనం చూస్తే, దేవుడు ఈ లోకమందు ఏ వ్యవస్థ ప్రారంభించక ముందు మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. దేవుడే దీన్ని స్థాపించాడు. ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుని చిత్తమేదనగా భవిష్యత్తులో ఈ కుటుంబాలు విస్తరిస్తూ అనేక కుటుంబాలు ఏర్పడి అనేక కుటుంబాల కలయికగా ఒక పెద్ద కుటుంబం ఏర్పడడం అనేది నూతన నిబంధన వచ్చే సమయానికి మనం గమనిస్తాం. కానీ ఆది కాండంలో ప్రారంభించిన కుటుంబ వ్యవస్థ నూతన నిబంధనకు వచ్చే సమయానికి ఒక పెద్ద కుటుంబంగా ఏర్పడి, అది దేవుని యొక్క సంఘం అనే కుటుంబం ఏర్పడినట్టుగా వాక్యములు బట్టి మనం గమనించవచ్చు. దేవుడు స్త్రీ పురుషుడు ఏర్పాటు చేసి కుటుంబ వ్యవస్థను ప్రారంభించట్లో ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం మనం చూస్తే, ముఖ్యంగా ప్రభు యొక్క సంకల్పం యొక్క వివరణ మనకు నూతన నిబంధనలో కనబడుతుంది. పురుషుని విషయమై దేవుని యొక్క తలంపు, దేవునికి చిత్తం, సృష్టి అంతట్లో పురుషునికి చాలా ఆధిక్యత, ప్రాధాన్యత దేవుడిచ్చాడు. అయితే పురుషుని విషయమై చెబుతున్న మాటలేదనగా, ఒక పిల్లవాడు పెరిగి పెద్ద యవనస్తుడై, వాడు బలవంతుడై, శక్తివంతుడై, తర్వాత పెరిగి వివాహము చేసుకునే సమయంలో చెప్పబడుతున్న మాట ఏదనగా, పురుషుడు తన భార్యకు క్రీస్తు అయి ఉండాలి, క్రీస్తు వలె తను ప్రవర్తించవలసిన అవసరత. అయితే ఈ భార్య భర్తలు వైవాహిక జీవితంలో జీవిస్తూ బిడ్డలు కనిన తర్వాత పురుషుడి యొక్క బాధ్యత ఇంకా పెరుగుతుంది. అతడు తండ్రి అయిన దేవుణ్ణి ప్రతిబింబించే పరిస్థితి ఉందని మనవి చేస్తూ ఉన్నాను. తండ్రిగా దేవుని వలె ఒక తండ్రి ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఇంకా మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మనకు ఏర్పడిన గొప్ప ఆధిక్యత ఏదనగా, మన సృష్టికర్త అయిన దేవుడు మనకు తండ్రి అయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు మగ్దలేనే మరియతో మాట్లాడుతూ చెప్తున్న మాట మనం చూస్తాం. అక్కడ అని అంటాడు, నా తండ్రియు మీ తండ్రియు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనను. నేను ఎక్కడ వెళుతున్నా, నా తండ్రి మీ తండ్రి. కనుక ఇప్పుడు మనం చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడే మనకి తండ్రి అయ్యాడు. కనుక ఆయన తండ్రిగా అదే పేరు కలిగిన బిడ్డలను కలిగిన తల్లిదండ్రులు, తండ్రి ముఖ్యంగా
తాను పరలోకపు తండ్రిని ప్రతిబింబిస్తూ తన కుటుంబానికి, ముఖ్యంగా తన బిడ్డలకు దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అది ఉదయకాలం మందు వీలైనంత తక్కువ మాటల్లో ఒక తండ్రి యొక్క బాధ్యతలు, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ ఫాదర్, కొన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అది అన్ని వివరించను, కొన్ని చెప్పి వెళ్ళిపోతాను. ఇది చూస్తే మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆ మంచి తండ్రి తప్పనిసరిగా తన పరలోకపు తండ్రిని ఎరిగిన వాడై ఉంటాడు. మొదటి యోహాను పత్రికలో మనం చదివాం. అంటున్నాడు, తండ్రులారా మీకు రాస్తున్నాను, ఆది నుండి ఉన్న వారిని మీరు ఎరుగుదురు గనుక. ఒక వ్యక్తి తాను పరలోకపు తండ్రిని ఎరిగితే తప్ప, తను గ్రహిస్తే తప్ప తను నిజమైన తండ్రిగా ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు పడదు. కనుక తండ్రిని ఎరగాలి, పరలోకపు తండ్రిని ఎరగాలి. ఎరిగిన వాడై తన బిడ్డలకు ఆ తండ్రి యొక్క లక్షణాలు తన జీవితంలో ప్రతిబింబిస్తూ బిడ్డలకు మాదిరికరంగా జీవించవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. యవనస్తులు కూడా వారు బలము గలవారు, దృష్టిని జయించి ఉన్నారు. కనుక స్థాయిలు మనం చూస్తూ ఉన్నాం, పిల్లల నుంచి యవనస్తుల నుంచి తండ్రుల స్థాయికి. అయితే తండ్రుల స్థాయి మనం చూస్తే ఎన్ఎల్టీ తజ్బాల్ అంటాడు, హు ఆర్ మెచ్యూర్ ఇన్ ద ఫేత్. తండ్రి అనే ఆ స్థాయి యొక్క అర్థమేదనగా విశ్వాసమందు పరిణితి చెందినవారు. అలాగే చిన్నపిల్ల దశ నుండి యవన దశకు వచ్చి వివాహమై బిడ్డలకైన వారు కూడా కొంత వయస్సును చూచిన వారు, కొంత అనుభవించిన వారు కాబట్టి వారు కూడా పరిణితి చెందినవారు. ఒక కుటుంబాన్ని నడిపించగలిగిన పరిణితి వారికి ఉన్నది అనే భావన మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత వివాహమై వారికి వేరే కుటుంబంగా ఏర్పడి ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఆత్మీయంగా చూసినప్పుడు తండ్రి అన్నవాడు తండ్రిగా ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఆత్మీయంగా పరిణితి చెందినవాడై ఉండవలసిన అవసరం ఉంది. ఇక మీద చిన్నపిల్లల చేష్టలు, చిన్నపిల్లల ప్రవర్తన తండ్రి అయిన వానికి తగదు అని మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎదగవలసిన అవసరం ఉంది, ఎదగాలి, ఆ స్థాయిలోనికి మనం రావలసిన అవసరం ఉంది. కనుక తండ్రిని ఎరగడం అని అంటే విశ్వాసమందు పరిణితి చెందడం. ఇక ఈ వాక్యం చూసినప్పుడు మొదటి యోహాను పత్రికలో రాయబడిన మాటలు, యవనస్తులను తండ్రులను కూడా మీరు ఎరగండి, ఎరిగి మీ కుటుంబాలను సరైన విధంగా నడిపించండి అనే సందేశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహాము మనం చూసినప్పుడు అతనికి ఇవ్వబడిన పేరు ఎదురుగా విశ్వాసులకు తండ్రి అని అతను సంబోధించబడుతూ ఉన్నాడు. రోమపత్రిక 4:16 మనం చూస్తే, రోమపత్రిక 4:16, ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రం కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృప అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాసమూలమైనది. ఆయను తాను 17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినైన దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు అని చెప్పి ఇంకా వాక్యము కంటిన్యూ అవుతుంది. దీని గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ వాక్యం చెబుతున్న మాట ఏదనగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటున్నాడు, మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎలాగూ దేవుని ఎదుట విశ్వాసమును బట్టి. ఇంగ్లీష్ చదవాలంటే ఎన్ఎల్టీ అంటాడు, ఫర్ అబ్రహాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ హూ బిలీవ్. అబ్రహాం ఎలాగైతే దేవుని విశ్వాసం ఉంచాడో, దేవుని మాటను నమ్మాడో, అలా ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారందరూ కూడా అబ్రహాం యొక్క సంతానం అయ్యే పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మన వాక్యంలో గమనిస్తే ముఖ్యంగా ఆదికాండ 26 4వ 24వ మనం గమనిస్తే, ఆదికాండ 24వ అక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడు, రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ, అప్పటికి అబ్రహాము చనిపోయాడు. ఇస్సాకుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు తనను తాను
అబ్రహాము యొక్క దేవునిగా చెప్పుకోవడానికి, నీ తండ్రి అయిన అబ్రహాము యొక్క దేవునిగా తను పరిచయం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మన జీవితాల్లో మన పిల్లలకు దేవుడు మన దేవుడిగా, నీ తండ్రి యొక్క దేవునిగా పరిచయం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. ఇంకా మనం చూస్తే యాకోబు తను ప్రార్థన చేస్తూ 33వ అధ్యాయానికి మనం వచ్చే సమయానికి ఆదికాండంలో అతను అంటాడు, ఇక్కడ తెలుగు తర్జుమాలో చూస్తుంటాడు, ఆదికాండం 32వ అధ్యాయము 49వ వచనం, 32:9 క్షమించండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. పెరుగులు ఇద్దరిని కూడా తండ్రి అని సంబోధించినట్టుగా ఉంది, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే అని అంటాడు, ఓ గాడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ గాడ్ ఆఫ్ మై ఫాదర్. యాకోబు చేస్తున్న ప్రార్థన, నా తాత యొక్క దేవా, నా తండ్రి యొక్క దేవుడు. కనుక మన పిల్లలు మన జీవితాల్లో చూసినప్పుడు వారు పెరిగి పెద్దవుతుంటుండగా మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, ఇదిగో మా తాత యొక్క దేవుడు, మా తండ్రి యొక్క దేవుడు, దేవా మమ్మల్ని కనికరించని ప్రార్థించవలసిన అవసరం ఉంది. పిల్లలు మనం అనుకుంటాం మనం చెప్పిన మాటలు వింటారు, మన మాట ప్రకారంగా జీవిస్తారని, కానీ గమనించవలసిన విషయం ఏదనగా మన మాట కంటే ముందుగా మన జీవితాన్ని వారు చూస్తున్నారు, మన జీవితాన్ని వారు గమనిస్తూ ఉన్నారు. మనం చూడట్లేదులే, తెలియదులే అనుకుంటాము, కానీ వారు సమస్తము గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ చేసే పని ఏదనగా మన మాట వినడం అటుంచి మనల్ని అనుకరిస్తారు వాళ్ళు. మన మాట మన ప్రవర్తన రెండు ఒకటైతే మన మాట తప్పనిసరిగా వింటారు. కానీ మన మాట ఎప్పుడైతే మన ప్రవర్తనకి వ్యత్యాసంగా ఉందో వారు మన మాట వినడానికి ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు మన తప్పుడు మాదిరిని మనం చూపిస్తూ ఉన్నాం. మనకి విశ్వాసం తాత తండ్రుల నుంచి బిడ్డలకు తర్వాత తరాలకు ముందుకు సాగాలి. దురదృష్టవశాత్తు ఏదైనా విశ్వాసముకు బదులుగా ఇంకేవేవో ఈ లోకంలో ఉన్న విషయాలు, చెడు, పాపము, చెడుతనాన్ని, దుష్టత్వాన్ని మనము మన బిడ్డలకు మాదిరిగా చూపిస్తూ ఉన్నాం. కొంతమంది తాతలు రహస్యంగా వారు చేసే పాపాలు, రహస్యంగా చేసే పనులు వారు మనవుడు దాన్ని బహిరంగంగా చేస్తాడు. వారి పిల్లలు ఇంకా అదే వేదమని, అదే విధానమని ప్రవర్తించే ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ఒకవేళ తోత రహస్యంగా చుట్టలు తాగేవాడైతే మనవడు బహిరంగంగా వీధుల్లో సిగరెట్ కాలుస్తాడు. ఇంకా వాడి మనవడు చేసే పనే తనగా బహిరంగంగా గంజాయి కానీ, కొకైన్ కానీ, ఏ మత్తుమంది అని ఏదైనా స్వీకరించే పరిస్థితి వస్తుంది. కారణం ఏదనగా తాత తండ్రుల నుంచి వంశ పారంపర్యంగా వచ్చిన చెడు అలవాటు, చెడు విధానము, చెడు ప్రవర్తన. కానీ తండ్రులారా, మీ ప్రవర్తన మీ బిడ్డల్లో ప్రతిబింబిస్తుంది. కనుక మొట్టమొదటిగా ప్రతి తండ్రి కూడా నీ తండ్రి అని దేవుణ్ణి ఎరగాలి, తండ్రి చిత్తాన్ని ఎరగాలి, తండ్రితో సంభాషణ ఎరగాలి, తండ్రి పరలోకపు తండ్రి ఎరిగిన వాడై తండ్రితో సహవాసం ఎరగవలసిన అవసరం ఉంది. అదో పుస్తకం ఉంది, ఒక స్త్రీ రాసిన పుస్తకం, సహోదరి. ఆమె ప్రార్థన గురించి, దేవుని యొక్క మాట వినడం గురించి రాసింది. చాలా శ్రేష్టమైన పుస్తకం, 2 పుస్తకాలు రాసింది ఆమె. అయితే ఆ పుస్తకం ప్రారంభంలో చూస్తే తనకు ఆ ప్రార్థన గురించి అంతగా పరిశోధించి అనుభవించి వ్రాయడానికి గల కారణం ఏమిటి అనగా, తను రాసిన మాట్లాడేదనగా తన తండ్రి ప్రతిరోజు సాయంత్రం వేళ ఇంటికి వచ్చి ఆయన చేసే పని, చలి దేశం అది, ఇంగ్లాండ్ దేశం, శీతాకాలం ఇంట్లో గదిలో మంట వేసుకొని అక్కడ కూర్చొని గది వైపు, ఆ మంట వైపు ఒకవైపు ఉండి బైబిల్ తీసుకొని చదువుతూ ప్రార్థన చేయడం అనుకున్న అలవాటు. అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ కూతురు ఆయన ఒళ్ళోనికి వెళ్ళినప్పుడు అతను ఎటుపక్క అయితే మంట ఉంది ఆ పక్క వెచ్చగా ఉండేదట, చాలా సంతోషించేది. అయితే తండ్రి ప్రార్థన అయినంత వరకు తనకు కనిపెట్టేది. కనుక తన జీవితంలో తండ్రి చేసే ప్రార్థన తను ఎంతో ప్రభావం చూపించి తాను ప్రార్థనల గురించి 2 పుస్తకాలు రాయగలిగిన అనుభవం, లేకపోతే ఆధిక్యత ఆ కుమార్తెకు కలిగింది. కనుక మన బిడ్డలకు ఏ వాల్యూస్, ఏ విలువలు, ఏ విషయాలు మనం వంశ పారంపర్యంగా అందిస్తున్నాం అనేది మనం చూడవలసిన అవసరం ఉంది. తిమోతికి తన అమ్మలో నుండి విశ్వాసం. దయచేసి పురుషులారా, మన స్థానం ఎదురుగా మన నుండి ఇంటికి యజమానిగా, ఇంటి కుటుంబానికి శిరస్సుగా, దేవుడు మొట్టమొదటి సృష్టించిన జీవిగా,
భార్యను బిడ్డల కుటుంబాన్ని నడిపించే బాధ్యత మనదని గ్రహించి అది స్త్రీలకు వదిలిపెట్టగా పురుషులమైన మనం ముఖ్యంగా తండ్రుల బాధ్యత తీసుకోవలసిన అవసరం ఉంది. రెండవది ఇంకా ప్రాముఖ్యమైనది, ఆ మంచి తండ్రి తన బిడ్డల యొక్క తల్లిని ప్రేమిస్తాడు. ప్రేమించాలి. బిడ్డలను ప్రేమించడం సులువు. చాలామందికి బిడ్డలు అంటే ఇష్టపడతారు, కానీ వారు తన కన్న తల్లిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. మన బిడ్డలకు సరైన మాదిరి మనం చూపించాలి అంటే ఆ బిడ్డలను కన్న తల్లి అనగా ఒక విధంగా చెప్పాలంటే నీ భార్యను నువ్వు ప్రేమించాలి. భార్యను ప్రేమించాలి, భార్యను సన్మానించాలి, భార్యతో సరైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఐక్యతతో సఖ్యతతో జీవిస్తారో ఆ బిడ్డలు క్షేమంగా ఉంటారు, భద్రంగా ఉంటారు, వారు ధైర్యంగా ఉంటారు. అయితే ఎప్పుడు ఇద్దరు తగులాడుకుంటూ కాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి అయినట్లయితే ఆ కుటుంబాల్లో ఆ బిడ్డల్లో ఆత్మన్యూనత భావం ఇంకను అనేకమైన ఇతర చెడు ప్రభావాలు వారి మనసుల మీద పడతాయి. ఆ చిన్న మనసులు పాడవుతాయని మనవి చేస్తూ ఉన్నాను. బిడ్డలు ప్రేమిస్తే మనం చేయవలసిన పని ప్రాముఖ్యంగా భార్యను ప్రేమించి ఒక మంచి వాతావరణం బిడ్డలకు మనం కల్పించవలసిన అవసరం ఉంది. భార్య భర్తలు తగులాడితే ఎక్కువగా బాధపడేది, ఎక్కువగా నష్టపోయేది బిడ్డలు అని మనవి చేస్తూ ఉన్నాను. కనుక మీ కోప తాపాలు ఒకరి మీద ఒకరు ప్రదర్శించుకునే ముందు దయచేసి మీ పిల్లల యొక్క భవిష్యత్తు వారి మనసులపై పడే ప్రభావాన్ని ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలపై మాత్రమే కాకుండా దేవుడు కూడా దీన్ని గట్టిగా ఖచ్చితంగా చూస్తున్నాడని మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 1 పేతురు పత్రిక 3:7 పేతురు రాస్తున్నాడు అక్కడ, పురుషులారా జీవమును కృపావరమును మీ భార్యలు మీతో పాలువారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. ఇక తండ్రులకు చెబుతూ ఉన్నాడు సలహా, పురుషులారా మీరు చేయవలసిన కార్యం ఏదనగా బీ కన్సిడరేట్, ఆలోచించండి. వారి వైపు నుండి, వారి కోణం నుండి, మీ భార్య కోణం నుండి చూడండి. తర్వాత జీవమైన దేవుని కృపావరములో మీ భార్యలు కూడా మీతో పాలువారై ఉన్నారు, నిత్యత్వానికి వారు మీతో ఉంటారు కనుక ఆ కృపావరం వారు కూడా పాలువారై ఉన్నారు. కాబట్టి మిక్కి ఎక్కువ బలహీనమైన ఘటమని అంటున్నారు ఇక్కడ, సన్మానించి అనగా చూసినప్పుడు చెప్తున్న మాట ఏదనగా వారి విషయమై ఆలోచించండి, బీ కన్సిడరేట్ అండ్ ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్. గౌరవంతో వారిని సంబోధించండి, గౌరవంతో వారి ఎడల మీరు ప్రవర్తించండి. అది చెబుతూ అంటున్నాడు ఇక్కడ పేతురు అంటున్నాడు, ఇది ఎందుకు అని అంటే మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా అనగా ఈ రకమైన అనగా చులకనగా చూస్తూ ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అంతా నీకోసమే, నీ విషయాలే, నీ సుఖమే, నీ సంతోషమే అనుకుని నువ్వు జీవిస్తే నీ ప్రార్థన కూడా దేవుడు వినడు. కనుక మన బిడ్డల భవిష్యత్తు, మన ప్రార్థనల యొక్క ఫలమును దృష్టిలో పెట్టుకొని మనము ప్రతి తండ్రి కూడా తన భార్యను ప్రేమించబద్దుడై ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి తన భార్యను ప్రేమిస్తాడో ఆ కుటుంబంలో సమాధానం, ఆ కుటుంబంలో సంతోషం, నెమ్మది ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాం. మన గృహాలు సమాధానానికి, శాంతికి కేంద్రాలుగా ఉండాలి తప్ప అల్లకొల్లానికి, తగులకు, కేకలకు కారణంగా ఆస్పదంగా ఉండకూడదని మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మూడవది, ఆ తండ్రి, మంచి తండ్రి తన పిల్లలను ప్రేమిస్తాడు. తన పిల్లలను ప్రేమిస్తాడు. కొంతమంది తండ్రులు తమను తామే ప్రేమించుకుంటారు, పిల్లలను ప్రేమించలేరు. తమ పిల్లలను ప్రేమిస్తారు. పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తారు. ఇప్పుడు పిల్లలు ప్రేమించడం అంటే ఏదో వారికి కావాల్సిన ఆహారం అందించేయడం, బహుమానాలు, పుట్టినరోజుకి ఆయా సందర్భాలు ఆయా బహుమానాలు తెచ్చి ఇచ్చేస్తే సరిపోదని మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలు ప్రేమించడం అని అంటే వారితో సమయాన్ని గడపాలి, వారికి అందుబాటులో ఉండాలి, వారు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి, వారితో కూర్చోవాలి, వారికి విషయాలు ఏమిటో, వారి సమస్య ఏమిటో, వారి కష్టం ఏమిటో, వారి యొక్క అవసరత ఏమిటో మనం తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పటి నుంచే మనం అది చేస్తే తప్ప పెద్దయిన తర్వాత మన దగ్గర రారు. మనం అనుకుంటాం పెద్దయిన తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు మాట్లాడిన వీడికి అర్థం కాదులే అనుకుంటాం. కానీ ఆ చిన్న వయసులో వారి మాటలు అమ్మాయిని అబ్బాయిని వారి మాట వినడానికి మనం ప్రాధాన్యతనిస్తే, మనం చేస్తున్న పని ప్రక్కన పెట్టి వారికి మనం ప్రాధాన్యతనిస్తే అది వారి జీవితాల్లో మర్చిపోలేరు. అది వారికి ప్రేమ అని అర్థం. వారు స్కూల్లో ఏదైనా గొప్ప సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే, వారి స్కూల్లో ఏదైనా పాట పాడుతున్నప్పుడు, నాట్యం చేస్తున్నప్పుడు, ఆట ఆడుతున్నప్పుడు తప్పనిసరిగా పిల్లల్ని ప్రేమిస్తే మనం అక్కడ వారి
చూడడానికి మనం ఉండాలి. వారు మన కొరకు చూస్తూ ఉంటారు కనుక వారిని అభినందించడం, వారిని ప్రోత్సహించడానికి, వారి కొరకు మన సమయాన్ని వెచ్చించగలగాలి. వారి కొరకు వెచ్చించే సమయం మిగతా ఏ సమయం అయినా సరే మనం త్యాగం చేయడానికి సిద్ధపడాలి. ప్రాధాన్యత బిడ్డలు అని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి తండ్రి కూడా తన బిడ్డలకు ఆ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ప్రేమగా ఆ బిడ్డలు లెక్కిస్తారు. ఊరికనే నేను ప్రేమిస్తానని చెప్పినంత మాత్రం చేత అది ప్రేమ కాదు. కానీ ప్రేమ కలిగిన వారు చేయవలసిన పని ఎదురుగా వారితో సమయాన్ని వెచ్చించాలి. ఒకరు అంటారు ప్రేమ ఏ రకంగా స్పెల్లింగ్ ఉంటుందనంటే TIME. ప్రేమ అనేది లవ్ యొక్క స్పెల్లింగ్ TIME. కానీ బిడ్డలకు సమయాన్ని ఇచ్చే వారంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. సమయాన్ని ఇస్తూ వారికి బోధించగలము, వారికి క్రమశిక్షణ పెట్టగలం, వారిని నడిపించగలము. ఏ దారిని వెళ్ళాలో వారి భావాలు మనం గమనించి వారి సరైన దిశలో మనం పెట్టగలడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది మన వీలైనంత చిన్న వయసులోనే బిడ్డలతో మన విషయాలు చేద్దామని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 4వది, మంచి తండ్రి తన బిడ్డల విషయమైన బాధ్యత తీసుకుంటాడు. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ చిల్డ్రన్. ఈ రోజులో దురదృష్టం ఏదనగా చాలామంది తల్లిదండ్రులు బిడ్డల విషయమైన బాధ్యత నిర్వర్తించడం లేదు. ముఖ్యంగా పిల్లలు పెంచడంలో తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం లేదు. ఒకసారి ఆలోచించండి, మీ పిల్లల్ని ఎవరు పెంచుతున్నారు, ఎక్కడ పెరుగుతున్నారు, ఎవరి ప్రభావం వారి మీద పడుతుంది? చాలాసార్లు మనం చూస్తే ముఖ్యంగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో వారు చేసే పని పిల్లలను ఆయాకు వదిలేసి, లేదా పని వారికి వదిలేసి, లేదా బంధువులకు వదిలేసి, లేదా ఎవరెవరికో అప్పగించేసి వారు ఉద్యోగాలు చూసుకోవడం సరిపోతుంది. ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి అలిసిపోయి ఆ బిడ్డలను అప్పుడు కూడా సాకే పరిస్థితి లేక వారమంతట్లో కూడా బిడ్డలు వేరే వారి పంచన ఉండిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన సందర్భాల్లో చాలా చోట్ల నేను విన్నాను. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిడ్డలను వదిలేసి, చంటి బిడ్డలను వదిలేసి బయట వెళ్ళిపోతున్నారు, ఆయాగా పని మనిషికి వచ్చిన ఆమె ఆ బిడ్డను ఒక చాట్లో తీసుకుని వెళ్ళి వీధుల్లో అడుక్కున్న పరిస్థితి కొన్ని సందర్భాల్లో జరిగింది. పిల్లలను వదిలేసి ఎవరో చూసుకుంటారులే అనుకున్న పరిస్థితిలో చూసిన బిడ్డలు చెడిపోతున్నారు. కారణం ఏదనగా వారు ఎవరి దగ్గర అయితే పెరుగుతున్నారు, ఎవరైతే వారిని పెంచుతున్నారో వారి యొక్క విలువలు వారికి వస్తాయి, వారికి భాష, వారి యొక్క అలవాట్లు పిల్లలకు సంక్రమిస్తాయి. తర్వాత వారిని గురించి వారికి ఉండే అభిప్రాయం కూడా చాలా సన్నగిలిపోతుంది. ముఖ్యంగా వారు ఎవరి దగ్గర పెంచుతారో వారిని బట్టి వారి యొక్క భవిష్యత్తు గురించిన దర్శనం వారు కలుగుతుంది. అలాగే జీవిత విధానము కూడా చూసినప్పుడు ఎవరి దగ్గర అయితే వారు పెరుగుతారో ఆ జీవిత విధానంలోనికి, ఆ ఫిలాసఫీ, ఆ తత్వంలోనికే వారు వస్తారు. ఆచారాలు, అలవాట్లు అన్నీ కూడా ఇంక చెప్పాలంటే సంస్కృతి సాంప్రదాయం కనుక తల్లిదండ్రుల సంస్కృతి సాంప్రదాయం కాక ఎవరి దగ్గర అయితే బిడ్డలు పెరిగారో ఆ సంస్కృతి సాంప్రదాయం వరకు వస్తుందని మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది ఆదాయాల కోసం, డబ్బు కోసం బిడ్డలను వదిలేసి తిరుగుతున్న పరిస్థితి. దయచేసి బిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వండి. 2 జీతాలు మీకు అక్కర్లేదు. బిడ్డ పెరిగి పెద్ద అయినంత వరకు ఒక జీతం మీద బ్రతకండి. ఆ తర్వాత చదువుకున్న తర్వాత బిడ్డలు పెరిగిన తర్వాత తనంతట తాను జీవించగల వయసు వచ్చినప్పుడు అప్పుడు కావాలంటే ఇద్దరు ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ బిడ్డలు జీవితాలు పణంగా పెట్టి మీరు రాబడి ఆదాయం చూసుకుంటే జీవితకాలము దుఃఖించే పరిస్థితి మీకు సంభవిస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకా కొంతమంది బిడ్డలు ఉంటారు కానీ, తల్లిదండ్రులు ఉంటారు కానీ బిడ్డల విషయమైన ఏ బాధ్యత వారు వహించరు. ముఖ్యంగా ఆర్థికపరమైన బాధ్యతలు తల్లిదండ్రులు భరించకుండా ఉన్న పరిస్థితి. నాకు తెలిసిన కుటుంబం, అది ఉన్నతమైన ప్రభుత్వ అధికారి, ప్రభుత్వ ఉద్యోగి, కానీ తనకు 4 పిల్లలు ఉన్నారు. అందులో నాకు తెలిసి 2 బిడ్డలు, 2 కుమారులు ఒక పాస్టర్ ద్వారా పెంచబడ్డారు. చదువులు కానీ, బట్టలు కానీ, మొత్తం అంతా కూడా వారు చదువు పూర్తయినంత వరకు వారు ఒక వేరే పాస్టర్ ద్వారా పెంచబడ్డారు. తండ్రితో వారికి ఆ కాలం అంతా కూడా సంబంధం లేదు. ఆ తర్వాత ఇంకోటి నాకు ఎరుగుదు, నేను అతను చూసినట్లయితే పూర్తిగా ఊరి మీదే బ్రతికాడు. ఆ కుటుంబంలో తండ్రి ఎవరిని కూడా తాను పోషించలేదు, సంరక్షించలేదు. వారు ఫీజులు కానీ, పుస్తకాలు కానీ, బట్టలు కానీ తను ఏమీ చూడలేదు. ఎంత భయంకరమైన తండ్రి! తన సుఖము, తన స్వార్థమే, తన ఇష్టమే నెరవేర్చుకోవడం తప్ప బిడ్డల కొరకు తను ఏమాత్రం కూడా తాపత్రయపడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి కొన్ని కుటుంబాల్లో 2 రాబడి ఉన్నప్పుడు, 2 ఉద్యోగాలు, 2 ఆదాయాలు ఉన్నప్పటికీ తమ బిడ్డల యొక్క ఫీజులు కానీ, పుస్తకాలు కానీ, లేదా అనారోగ్య బలహీనత పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకెవరో చూస్తారులే, ఎవరో చేస్తారులే అనే భావనతో తప్పుకునే తల్లిదండ్రులు చూస్తూ ఉన్నాం. తండ్రులారా, నీ బిడ్డలకు అవసరమైతే ఏది అవసరమో ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. బిడ్డల యొక్క అవసరాలు, వారి వివాహాలు కానీ, వారి చదువులు కానీ, వారి పుస్తకాలు కానీ, వారి ఫీజులు కానీ, వారి అనారోగ్య పరిస్థితులు కానీ, అన్ని విషయాల్లో కూడా
తండ్రిది బాధ్యత. దయచేసి ఇంకెవరో చూసుకుంటారులే, వారు మట్టుకు వాళ్ళు చూసుకుంటారులే అనే భావనతో ఏ తండ్రి కూడా ఉండకూడదని మనవి చేస్తూ ఉన్నాను. మంచి తండ్రి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డల విషయమైన బాధ్యత తను విస్మరించాడు. తండ్రిగా తను నిలిచి తను చేయవలసిన పనిని చేస్తాడు. ఆ తర్వాత 5వది, మంచి తండ్రి టీచర్స్ అండ్ ఇన్స్ట్రక్ట్స్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డలకు ఉపదేశం చేస్తాడు, బోధిస్తాడు. బిడ్డలకు బోధించాలంటే మనకు తెలియాలి. తండ్రి ముందుగా దేవుని వాక్యాన్ని చదివిన వాడై ఉండాలి, బోధించదగిన వాడై ఉండాలి. వాక్యాన్ని ఎరిగి అతడు బిడ్డలకు బోధించవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 18వ అధ్యాయం, ఇది చాలా ఇష్టమైన వాక్య భాగం. ఇది ఇక్కడ చూసినప్పుడు ఈ మాటలు తండ్రి అయిన దేవుడు తను మనస్సులో అనుకుంటున్న మాటలు ఇవి. ఆదికాండం 18వ అధ్యాయం 18 నుండి 19 వచ్చిన వరకు ఉన్న ఆ 2 వచనాలు ఉన్న మాటలు తండ్రి అయిన దేవుడు అబ్రహామును గురించి తన మనస్సులో అనుకుంటున్నాడు. అబ్రహాముకి చెప్పలేదు, కానీ తన మనస్సు అనుకుంటున్న మాట ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడ 17 వచనం కూడా చదువుదాం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యములు అబ్రహామునకు దాచితనా అని తనలో తను అనుకున్నాడు, అనుకొని తను అంటున్నాడు ఇక్కడ, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇప్పుడు అబ్రహాము గురించి దేవుడు అనుకుంటున్నాడు, అబ్రహాము ఏమవుతాడు? గొప్ప జనం అవుతాడు, గొప్ప సంతానం కలిగిన వాడు అవుతాడు. భూమిలో సమస్త జనములు కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడతాయి. అది దేవునికి తెలుసు, దేవుని చిత్తం అది అని 19 అంటున్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను ఎలాగెరుగుదును? అబ్రహాము తన సంతానానికి నీతి న్యాయమును అనుసరించి, అనగా దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయం, దేవుని విధానములు వారు నడిపిస్తాడు అనే సంగతి నాకు తెలుసును. కాబట్టి నేను అతనితో చెప్పకుండా ఉండగలను చెబుతూ 19 యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలుగు చేయనట్లు, అనగా అబ్రహామును గురించి చెప్పినది ముందు వచనంలో చెప్పింది, భూమి యొక్క సకల వంశాలు అబ్రహాముతో ఆశీర్వదించబడతాయి అనే మాట అతనికి కలుగునట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారిని నీతి న్యాయం నెరిగించచ్చు యెహోవా మార్గం గైకొనుటకు అతని వారికి ఆజ్ఞాపించునని నేను అతనిని ఎరిగి ఉన్నాను అని నేను చెబుతున్న మాట. అతనికి అబ్రహాము తన పిల్లలకు దేవుని విషయాలు, నీతి న్యాయ సంబంధ విషయాలు బోధించి వాటి ప్రకారంగా నడిపించినట్లయితే జరిగేది ఏదనగా దేవుడు తనకు వాగ్దానం చేస్తున్నది, అబ్రహామునకు వాగ్దానం చేస్తున్నది నెరవేర్చబడుతుంది. తెలుగు తర్జుమాలో అంత స్పష్టంగా లేదు, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే చాలా స్పష్టంగా ఈ మాట రాస్తున్నాడు. ఇక్కడ తర్జుమా చేయబడింది. 19వ వచనం మనం చూస్తే, I have singled him out so that he will direct his sons and their families to keep the way of the Lord by doing what is right and justice. దేవుడు అనుకుంటున్నాడు, అబ్రహాము నేను ఒక్కనే వేరు చేశాను, అతనిని దేని కొరకు ప్రత్యేకపరిచానంటే తన బిడ్డలకు, కుమారులకు, తన కుటుంబాలను దేవుని మార్గం, నీతి మార్గం నడిపిస్తాడు, నీతి న్యాయం నడిపిస్తాడు అని నేను ఎరుగుదును అని చెప్పి, ఎప్పుడైతే అబ్రహాం అలా చేస్తాడో, then I will do for Abraham all that I have promised. Then I will do for Abraham all that I have promised. అబ్రహాం ఇలా చేస్తాడు కాబట్టి, ఇలా చేసిన తరువాత నేను అతని వాగ్దానం చేస్తున్నది అంతా కూడా అతనికి నెరవేరుస్తాను. కనుక మన బిడ్డలకు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయం మనం బోధించవలసిన అవసరం ఉంది. అలా బోధించినప్పుడు దేవుడు మనకు చేసిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మనం వీలవుతుందని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అబ్రహాములకు చేసిన వాగ్దానం తన బిడ్డలను దేవుని చిత్తంలో నడిపించే దానితో ముడిపెట్టాడు అనే సంగతిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉండును. బిడ్డలకు మనం బోధించాలి, కుమారుడు విను, ఆలకించు, ఇవి నీకు ఉపయోగపడుతుంది, నీకు మంచిది అని వారికి బోధించవలసిన బాధ్యత ప్రాముఖ్యంగా తండ్రికి ఉంది.
ఆ తరువాత తల్లికి కూడా ఉందని మనవి చేస్తున్నాం. కానీ ప్రథమ బాధ్యత తండ్రిది. తర్వాత ఆరవది, మంచి తండ్రి ట్రైన్స్ అండ్ డిసిప్లిన్స్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డలను క్రమములో నడిపిస్తాడు, క్రమశిక్షణలో నడిపిస్తాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే అక్కడ దేవుడైన యెహోవా ఎఫ్రాయిము గురించి అంటున్నాడు. ఎఫ్రాయిము నడక నేర్పిన వాడని నేను, మాటలు నేర్పిన వాడని నేను, తనకు నేర్పించాను, తను పెంచి పెద్ద చేశానన్న మాట భావన అక్కడ ఎఫ్రాయిముని గురించి, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రులారా, మన పిల్లలకు నడక నేర్పిన వారంగా, మాట నేర్పిన వారంగా, వారు పడిపోతుంటే లేవనెత్తిన వారంగా, బాల్యం నుండి వారికి ఆ ట్రైనింగ్, ఆ డిసిప్లిన్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు పడిపోతూ ఉన్నప్పుడు వాడిని లేవనెత్తి వాడిగా, బలపరిచిన వాడిగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే సామెతల 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. తండ్రులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. బిడ్డలను దండించాలి, శిక్షించాలి, కానీ మీ కోపం తీర్చుకోవడానికి బిడ్డలు కొట్టకండి. దానికోసం కాదు. బిడ్డలు గద్దించాలి, శిక్ష దేని కొరకనగా బుద్ధి వచ్చినట్లు నీ కుమారుని, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించు, బుద్ధి రావాలంతే. కానీ వాడు చనిపోకూడదు, వాడు చావకూడదు. కొంతమంది కోపాన్ని తారుకోలేక చచ్చేలా కొడతారు, అది కాదు విధానం. బుద్ధి వచ్చినట్టు వారిని కొట్టాలి, అయితే వారు చావు వల్లని కోరవద్దు, ఆ మాట అనవద్దు. చాలామంది తల్లులు కూడా చాలా ఘోరంగా చావరా అనే మాటలు బిడ్డలతో అన్నప్పుడు చాలా ప్రమాదకరమైన మాట. దయచేసి అలాంటి వ్యతిరేక మాట, తప్పుడు మాట బిడ్డల విషయం అనొద్దు, ఎందుకనగా అది నెరవేరే ప్రమాదం ఉంది. జాగ్రత్త. డిసిప్లిన్ యువర్ సన్, డూ నాట్ బి ఎ విల్లింగ్ పార్టీ టు హిస్ డెత్. ఇంగ్లీష్ తర్జుమాలో చెప్తున్న మాట ఏదనగా, వాడిని క్రమశిక్షణలో పెట్టకపోతే వాడు ప్రవర్తన విధానం మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఆ మరణానికి వెళ్ళకుండా నువ్వు ఆపేవాడు అవుతావు అని ఇంగ్లీష్ తర్జుమాలో ఇదే మాట తర్జుమా చేయబడిందని మనవి చేస్తూ ఉన్నారు. కనుక వాడు చెడిపోకుండా, పాడైపోకుండా, మరణానికి గురి కాకుండా వాడిని క్రమంలో పెట్టాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు చూసినది బిడ్డలు వారు బళ్ళు నడిపించే విధానం, మోటార్ సైకిల్ నడిపే విధానం వారు చూసినప్పుడు వారు ప్రమాదకరమైన స్థితిలో వెళ్తూ ఉంటారు. వారికి తండ్రి మొదటి నుండి అదుపు చేయవలసిన అవసరం ఉంది. తండ్రిగా మనది బాధ్యతని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 29వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనంలో మనం చూస్తే, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయను, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేస్తుంది. బెత్తము గద్దింపు జ్ఞానాన్ని తీసుకుని వస్తుంది. ఈ రోజుల్లో తండ్రులు ఎవరికి బెత్తాన్ని ఉపయోగం అంత సమయం లేదు. తండ్రులకి బెత్తం ఉపయోగించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడు. బిడ్డలు అదుపు లేకుండా పెరిగితే తల్లికి, తండ్రికి, కుటుంబానికి అవమానం తెస్తారని మనవి చేస్తారు. డిస్గ్రేస్ ఇఫ్ లెఫ్ట్ టు దెమ్సెల్వ్స్. ఒక బాధాకరమైన సంగతి దావీదు జీవితంలో మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ దావీదు యొక్క చివరి కాలం, అతను అవసాన దశలో ఉన్నాడు, మరణిస్తున్న సమయంలో ఉన్నప్పుడు ఈయన చూస్తే అతనికి వ్యతిరేకముగా అతని కుమారుడు తనను తాను రాజుగా ప్రచారం చేసుకుంటాడు, అభిషేకించుకోవడం ప్రయత్నం చేస్తాడు. అయితే అతను అలాగ అవ్వడానికి గల కారణం ఏమిటి? అలాగే తన కుమారుడు అబ్షాలోము కానీ ఇంకా ఇతర కుమారులు కూడా చెడిపోవడం గల కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే, దావీదు ఎలా ప్రవర్తించాడంటే, తండ్రిగా అతని తండ్రి అనగా దావీదు, నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతను బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు, కొడుకు అందగాడు, చక్కగా ఉన్నాడు. దాంతో వాడిని ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ఒక్క మాట కూడా తండ్రి అడగలేదు. తర్వాత అతనికి నొప్పి కలుగు చేయలేదు. అంటే ఏమాత్రం బాధ నొప్పి లేకుండా వాడు ఎలా ప్రవర్తిస్తే అలా ఉండనిచ్చాడు. దాని పర్యవసానం ఇశ్రాయేలు జనాంగం ఎంతో ఘోరమైన నష్టాలను అనుభవించిన పరిస్థితి దావీదు కుమారుల యొక్క చరిత్ర మనం చదివితే మనకు అర్థమవుతుంది. చాలామంది తండ్రులు చేస్తున్న పొరపాటు, ఈ బిడ్డ తప్పు చేస్తారు, ఆ పొరపాటు చేస్తారు, ఎందుకు చేస్తావు, ఇది తప్పు కదా అని కనీసం అడగని తండ్రులు మనం చూస్తూ ఉన్నాం. తండ్రులారా, మీ బిడ్డలు సరైన మార్గంలో లేనప్పుడు దాన్ని హెచ్చరించే బాధ్యత ప్రాథమికంగా మీది. ఆ తర్వాత
ఏడవది మంచి తండ్రి తన బిడ్డలను ప్రోత్సహిస్తాడు. ఎంకరేజెస్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డలు ప్రోత్సహిస్తాడు. పూర్వం తను తండ్రులు చేసే పనేదనగా బిడ్డ ఎంత సాధించినా ప్రోత్సహించేవారు కాదు, పొగిడేవారు కాదు, మెచ్చుకునేవారు కాదు. దానికి ఏదో సూత్రం ఉందనుకోండి, కాదనను. కానీ అలాగూ బ్రతికినంత కాలము కూడా బిడ్డను ఏమాత్రం ప్రోత్సాహం ఇవ్వకుండా, ఏమాత్రం బలం ఇవ్వకుండా, ఊతం ఇవ్వకుండా, బాగా చేస్తావు, ఇంకా బాగా చేయగలవు అనే మాట అనకుండా, ఎప్పుడు విమర్శిస్తూ, ఎప్పుడు తప్పులు పడుతూ, ఎప్పుడు కూడా నీకేం చేత కాదు అన్నట్టుగా మాట్లాడితే ఆ బిడ్డలు సరిగా ఎదగరు. కానీ బిడ్డలు చేస్తున్నది కొంచెం మంచి ఉన్నా ఆ కొంచెం మంచిని, కొంచెం శ్రేష్టమైన దాన్ని మీరు ప్రోత్సహించండి. ఇంకా మంచి చేయడానికి, ఇంకా అధికంగా చేయడానికి, ఇంకా గొప్పగా చేయడానికి ఆ బిడ్డ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక మీ పిల్లలను ప్రోత్సహించండి. వారు చేస్తున్న పనుల్లో, వారి తలాంతుల్లో, వారు దేవుని కొరకు చేస్తున్న వాటిలో, అలాగే చదువులు, అన్ని ఏ విషయాలు వారు ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే వారిని ప్రోత్సహించండి. మంచి తండ్రి తన పిల్లలను ప్రోత్సహిస్తాడు. ఇంకా 8వది, మంచి తండ్రి తన పిల్లలను ఆదరిస్తాడు. కంఫర్ట్స్ హిస్ చిల్డ్రన్. బిడ్డలు ఏడ్చినప్పుడు, బాధపడినప్పుడు మన వారితో ఉండాలి. కొంతమంది ఏడిస్తే చాలు ఊరుకుంటాడులే అని వెళ్ళిపోతారు. కాదండి, బిడ్డలు ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు అసలు ఆ ఏడుపు కారణం ఏమిటి, అదేమిటి, వారితో కలిసి మనం కూర్చుంటే, వారు ఏడుస్తున్న వారిని మనం ఎత్తుకొని, లేదా వారి ప్రక్కన కూర్చొని వారి మీద భుజం మీద చేయేస్తే వాళ్ళకి ఎంతో ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. కానీ బిడ్డలు ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు తండ్రి దయచేసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోవద్దు, నెమ్మదిగా వాడే సర్దుకుంటాడులే అనుకోవద్దు. ఒకరు సర్దుకుంటాడేమో, కానీ వాడు మనసులో చాలా ఘోరమైన ముద్ర పడుతుంది, చెడు ప్రభావం వారి మీద ఉంటుంది. కనుక దయచేసి మంచి తండ్రి చేయవలసిన పని బిడ్డను ఆదరించాలి. వాడి దుఃఖానికి కారణం, వాడి కష్టానికి కారణం, వాడి కోపానికి కారణం, వాడి బాధకు కారణం ఏమిటని కూర్చొని తెలుసుకొని, ఒకవేళ ఏమి చేయలేకపోయినా వాడు ప్రక్కన ఉంటే, నేను నీకున్నాను రా, నేను నీతో ఉన్నాను, నేను విడిచిపెట్టను, ఏదైనా సరే నువ్వు నా కొడుకు, నువ్వు నా కుమార్తె అని ప్రక్కన నిలబడితే ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ తర్వాత 9వది, మంచి తండ్రి తన బిడ్డను హెచ్చరిస్తాడు. వార్న్స్ హిస్ చిల్డ్రన్. ఇది సరైనది, ఇది కాకపోతే ఇది నీ భవిష్యత్తు, ఇది నీ పరిస్థితి, జాగ్రత్త, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని హెచ్చరిక చేసేవాడిగా తండ్రి ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూస్తాం. మీ బిడ్డలకు కోపము రేపక. 10వది, మంచి తండ్రి బిడ్డలను రేపేవాడిగా ఉండడు. కోపం రేపేవాడిగా, అసహనాన్ని రేపేవాడిగా, లేకపోతే వారిని ఏదో రకంగా ఏదో చేసి, వారిని మాటికి ఏదో అంటూ, మరి ఏదో ఒకటి వాడు చేసుకునేలాగా చేయడం అనేది తండ్రికి తగదు. కొంతమంది తండ్రులు మరీ ఎక్కువగా బిడ్డలను బాధిస్తూ, మాటలు అంటూ, దాని ద్వారా వాడేదో చేస్తాడే, ప్రయోజనోత్తరం మంచి పని చేస్తాడని భావన వారికి ఉన్నది అంటారు. కానీ దానివల్ల జరిగేది అతనిగా బిడ్డ ఇంకా దూరం అయిపోతాడు, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఇంకేదైనా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కనుక జాగ్రత్త. ఇంకా ఆఖరిది, అ గుడ్ ఫాదర్ ప్రేస్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తాడు. నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి బిడ్డ కొరకు, కుమారుడు కుమార్తెలు ఎంతమంది ఉంటే అంతమంది కొరకు దయచేసి ప్రతి దినము ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు ఆయా సమయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కూడా చాలా యోగ్యమైనది, అవసరమైనది. చివరిగా సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. కుమారుల కుమారుడు వృద్ధులకు కిరీటం. గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ద క్రౌనింగ్ గ్లోరీ ఆఫ్ ది ఏజ్డ్. మనవలు మనవరాలు, తాతలకు కిరీటం. తండ్రులే కుమారులకు అలంకారం. తాతల కిరీటం మంచిదే, కానీ తండ్రికి ఇక్కడ బాధ్యత ఉంది. ఫాదర్స్ ఆర్ ద ప్రైడ్ ఆఫ్ దే చిల్డ్రన్. తండ్రులు తమ బిడ్డలకు గర్వకారణం. తండ్రులే కుమారులకు అలంకారం. ఫాదర్స్ ఆర్ ద ప్రైడ్ ఆఫ్ ద చిల్డ్రన్. అనగా తమ బిడ్డలు వారు గర్వించేది ఏదనగా, మా నాన్న చూడండి, దట్స్ మై డాడీ, మా నాన్న అక్కడ, మా నాన్నది, ఆయన బట్టి నేను గర్విస్తున్నాను. ఉన్న లోకంలో తండ్రులందరికంటే మంచి తండ్రి మా నాన్న అని చెప్పగలిగిన సాక్ష్యం నీ బిడ్డలకు ఉండాలి. ఒక తండ్రి తను జీవితంలో సాధించగలిగింది, ఇదిగో మా నాన్న అని నిన్ను చూపించడానికి సిగ్గుపడని జీవితం నువ్వు జీవించాలి. నీ పిల్లలు నిన్ను గురించి మా జీవితాలకు మా గర్వకారణం మా నాన్న. నాన్న పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారా? నాన్న ఎవరైనా చూపించడానికి సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడడం కారణం వారు కాదు, మనమే. తండ్రి అని మనం చూపిస్తే వారు పరువు పోతుందని
కొంతమంది తమ తండ్రులను పరిచయం చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా జీవితానికి గర్వకారణం మా నాన్న అని చెప్పగలిగిన జీవితాలు ప్రతి తండ్రి కూడా జీవించాలి. తండ్రులారా మనవి చేస్తున్నాను, పిల్లలకు ఆస్తిపాస్తులు కోట్లాది రూపాయలు వదిలి వెళ్ళడం ప్రాముఖ్యము కాదు, కానీ ప్రాముఖ్యమైనది అబ్రహాం వదిలి వెళ్ళాడు ఆశీర్వాదం. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, అతని వల్ల విశ్వసించిన వారందరికీ కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదం మనకు సంక్రమిస్తూ ఉంది. తండ్రులారా, మీరు దేవుని వెంబడించి దేవుని యందు విశ్వాసం కలిగి మీరు ఆశీర్వదించబడ్డారు. మీ బిడ్డలు అదే దేవుని యందు విశ్వాసముతో ఆశీర్వాదాలు అనుభవించగలగాలి. రూట్ చూపించండి, వేరు చూపించండి, మొదలు చూపించండి. అక్కడి నుండి వారంతలో వారు ఆశీర్వదించబడతారు. కానీ మీరేదో ఆశీర్వదించబడి దాన్ని దాచి బిడ్డలకు ఇవ్వడం అది ప్రాముఖ్యం కాదు. కానీ వారంతలో వారు ఆశీర్వదించబడడానికైన సూత్రాలు, మూల సూత్రం వారు నేర్పించండి. గెహాజీ ఆస్తిని సంపాదించాడు, కానీ వంశపారంపర్యంగా కుష్టుని మిగిల్చాడు. కానీ దేవుని యొక్క సంగమా, తండ్రులారా, మీకు మనవి ఇచ్చేస్తాను, బిడ్డలకు ఏమి ఇస్తున్నా? ఆస్తిని, సంపదను, దాంతోపాటు శాపాన్ని, నష్టాన్ని, కీడును వారికి ఉంచుతున్నామా? లేక మనం విశ్వాసం, మనకి దేవునితో సంబంధం, దేవునితో మనకున్న అనుబంధాన్ని మన బిడ్డలకు పెంచి వారు కూడా ఆశీర్వదించబడే మూల సూత్రాన్ని వారికి నేర్పిస్తున్నామా? ముఖ్యమైన దాన్ని నేర్పిస్తున్నామా? మన బిడ్డలు మనల్ని చూచి మనల్ని గురించి గర్వించగలిగిన స్థితిలో మన జీవితాలు ఉన్నాయా లేదా ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ తల వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా ప్రభు, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలం కొరకు నీ స్తోత్రం తండ్రి. ఫాదర్స్ డే సందర్భంగా ప్రభా, తండ్రి యొక్క బాధ్యతలు తండ్రి కొద్దిగా మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన ప్రభు కొరకే వందనాలు. ఈ సందేశం ప్రతి హృదయం మంది, ముఖ్యంగా తండ్రులైన వారందరూ కూడా దీన్ని స్వీకరించిన ఆయన బాధ్యత గల తండ్రులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యసనపరులుగా తండ్రి నేను నీ సన్నిధికి రాని వారుగా, ప్రార్థన చేయని వారుగా, బైబిల్ చదవని వారుగా ఉన్న తండ్రులు మీరు దర్శించి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేస్తారు. మారు మనసు పొంది తమ బిడ్డలు తమను చూచి ఇదిగో మా నాన్న అని గర్వంగా చెప్పుకోగలిగిన జీవితాలు కలిగిన వారంగా తండ్రులందరూ జీవించగల ఆశీర్వాదాన్ని దయచేయండి. ఆయన కృప చూపించండి, జ్ఞానం మాకు అనుగ్రహించండి, మీ బలంతో మమ్మల్ని నింపండి. అన్నిటికంటే మినగా మీరు ఇచ్చిన గొప్ప బాధ్యత తండ్రి, మిమ్మల్ని ప్రతిబింబించే బాధ్యత, పరలోకపు తండ్రి అని మిమ్మల్ని ప్రతిబింబించే బాధ్యత తండ్రి. మేము నీ వల్లే ప్రవర్తిస్తున్నాం. మిమ్మల్ని బిడ్డలను మీకు పరిచయం చేసి మీకు అప్పగించిన వారంగా మాకును వారికి నీవే పరలోకపు తండ్రిగా ఉండే ఆ విషయాన్ని తండ్రి మా బిడ్డలకు మేము మాదిరికరమైన జీవితం ద్వారా మా ద్వారా వారు ఆ విషయాలు గ్రహించగలిగిన సహాయం దయచేసి బ్రతవాలకుంటూ తండ్రులందరూ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఎవరు కూడా బాధ్యత లేని వారంగా, స్వార్థముతో మా కొరకు మేమే జీవిస్తూ వారంగా కాక, డబ్బు కొరకు మాత్రమే జీవిస్తూ వారంగా కాక, మా బాధ్యతలు, మా కర్తవ్యాలు తండ్రి సక్రమంగా తండ్రి నిర్వర్తించవలసిన సమయంలో నిర్వర్తించే వారంగా మేమంతా ఉండగలిగిన జ్ఞానము, వివేకం మాకు దయచేసి బ్రతవాలకుంటూ మమ్మల్ని అందరూ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము, సన్నిధి మనందరికీ అని రాకడ పర్యంతము సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.